హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ మనము తప్పించుకొందుము? అట్టి రక్షణ నానా విధములైన అద్భుతముల చేతను వారితో కూడా వినిన వారి చేతను మనకు దృఢపరచబడెను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి ఇచ్చాడంట? ఆయన మనకేమి ఇచ్చాడు? ఆయన ఓ గొప్ప రక్షణ ఇచ్చాడు. ఏ రక్షణ ఇచ్చాడు ఆయన? మనం ఆశీర్వదింపబడే రక్షణ మనకిచ్చాడు. ఏంటి? మీరు ఆశీర్వాదకరంగా ఉండే రక్షణ దేవుడు మనకిచ్చాడండి. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇంకో మాటనా, మీరు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యము చేసిన ఎడల అనేది ఉంది, కానీ నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. లేదా లేదా యెషయా గ్రంథంలో ఏమంటాడు? 60వ అధ్యాయంలో అంటాడు కదా, లెమ్మో యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉండెను. ఇక్కడ చూడు, ఇప్పుడు చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములలో కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు కదా, లెమ్ము తేజరిల్లుము, నువ్వు తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద దిగి వచ్చింది. హల్లెలూయా. దిగి వచ్చిందా రాలేదా? ఏంటి? దేవుని మహిమ నీ మీదికి లేకపోతే ప్రశాంతంగా ఆదివారం మాంసం తినేదాన్ని నువ్వు. హల్లెలూయా. ఈ లోకములో భయంకరమైన చిమ్మ చీకటి కలిగింది. చూడు, ఈరోజు ఇప్పుడు చూడండి, అనేక మంది చీకట్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆయన వెలుగులోకి వచ్చారు. ఆయన వెలుగు నీ మీదకి ప్రకాశించి ఉంది. ఆయన వెలుగు నిన్ను ప్రకాశించినప్పుడు ఆ ప్లేస్లో నుండి, ఆ చీకట్లో నుండి ఆయన వెలుగులోకి మీరు వచ్చి ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఆయన మీకు ఆకర్షించకపోతే, ఆయన ఈ వెలుగు నీ మీదకి రాకపోతే, ఆయన నిన్ను పేరుపడ కలగచేయకపోతే, ఆయన మీ యొద్దకి రాకపోతే ఇక్కడికి రానే రారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చారంటే ఆయన మహిమ నీ మీద దిగి ఉంది. హల్లెలూయా. నీ మీద దిగి ఉంది, కానీ నీవు లేవలేకపోతున్నావు. ఇక్కడికే చాలు పరిమితి, ఈ మహిమ చాలు అనుకుంటున్నావు. ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని మనము వ్యర్థము చేసుకుంటూ ఉన్నామో తెలుసా? దేవుడు ఇంకా మనకు మహిమలో నుండి అధిక మహిమలోకి ఎందుకు తీసుకెళ్ళకపోతున్నాడో తెలుసా? దేవుడు మనలను నీకు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకున్నాడు, కానీ నీవే ఆశీర్వదింపబడి కూర్చోమని చెప్పలా. అక్కడే కూర్చోమని చెప్పలా. నువ్వు ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుడు నీకు వెలుగునిచ్చాడు, కానీ నువ్వు లేవలేకపోతున్నావు. అక్కడ నువ్వు ఎక్కడి నుంచి లేవలేకపోతున్నావు, నువ్వు తేజరిల్లలేకపోతున్నావు, నువ్వు నడవలేకపోతున్నావు. నాకు ఇదే చాలు, నాకు ఇది చాలు, ఇదే చాలు అనుకుంటున్నావు.
అందుకనే నీవు మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు అలాగనే అక్కడ ఆగిపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు లేచి నువ్వు తేజరిల్లగలిగితే, ఆయన మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు తేజరిల్లకపోతే, నువ్వు ఎవరికైతే దేవుడు నీ ద్వారాగా ఒక కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండాలని ఉందో ఆ కుటుంబం ఆశీర్వదింపబడలేకపోతుంది అక్కడ. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఒకటే కాదండి. ఆశీర్వాదం అంటే మనకు కలిగిన ధనము వారికి ఇవ్వటము కాదండి. మీరు రక్షణ పొందారు, దేవుని శక్తిని ఎరిగారు, దేవుని కృపని పొందారు. పొందిన మీరు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మీ పొజిషన్లో దేవుని వాక్యాన్ని బయలుపరిచి, దేవుని శక్తిని బయలుపరిచి ఎంతమందిని నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఎంతమందిని, ఎన్ని కుటుంబాన్ని ద్వారా రక్షింపబడింది? దేవుని వెలుగు నీ మీదికి వచ్చినప్పుడు నీ వెలుగు, అక్కడ అన్నారు యెషయా గ్రంథంలో అని అంటాడు, ఇదిగో అనేకులు నీ వెలుగులోకి వచ్చేదరు. హల్లెలూయా. అనేకులు నీ వెలుగులోకి వచ్చేది. ఎంతమంది నీ వెలుగులో ఉన్నారు? ఆశీర్వాదం ఈరోజు ఎందుకు ఆగిపోతుంది? ఆశీర్వాదం ఎందుకు ఆగిపోతుంది అని దాన్ని పరీక్షించము. ఎందుకు ఆగిపోతుంది? వాక్యం ఏమి చెబుతుంది? మనం ఎలా ఉన్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి మనము ప్రభుని ఎరిగాము, ఎప్పుడు మనం ప్రభుని ఎరిగాము, ప్రభులో మనం ఎప్పుడు రక్షింపబడాము, ఆయన వెలుగు మన మీకు ఎప్పుడు వచ్చింది? ఇప్పటికీ ఎందుకు మనము ఇదే పొజిషన్లో ఉన్నాం? ఇప్పటికీ ఎందుకు మనం ఈ పొజిషన్లో ఉన్నాం? ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం? ఏ రోజైనా గమనించారా? వాక్యం ఏం చెబుతుంది? ఈ వాక్యము మనలో వర్తించిందా? ఈ వాక్యము మనలో వర్తిస్తుందా అని ఆలోచించారా?